25 ఏళ్ల పార్టీ పండుగకు గులాబీ దళం సిద్ధమవుతుంది. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఆవిర్భావ దినోత్సవ సభ వేడుకలకు కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని భావిస్తుంది. ఇప్పటికే సిల్వర్ జూబ్లీ వేడుకలను విజయవంతం చేసేందుకు అధినేత కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో బహిరంగ సభ ఏర్పాట్లకు బీఆర్ఎస్ పార్టీ భూమి పూజతో శ్రీకారం చుట్టనుంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలపై అధినేత కేసీఆర్ సీరియస్ గా దృష్టి సారించారు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి తరువాత పార్టీ పనైపోయింది అనుకున్న వారికి సిల్వర్ జూబ్లీ వేడుకలతో గట్టిగా జవాబివ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో అత్యంత అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారు. బహిరంగ సభను విజయవంతం చేయడంపై గులాబీ బాస్ కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బహిరంగ సభకు భారీ జన సమీకరణపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సభకు ఎంతమంది తరలివచ్చే అవకాశముందని కేసీఆర్ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ఏడాది పొడవునా నిర్వహించాల్సిన రజతోత్సవ వేడుకల తీరుతెన్నులపైన వారి అభిప్రాయాలు తీసుకుంటూ కీలక సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. సభ నిర్వహణలో పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. సభ నిర్వహణ కోసం 20కి పైగా కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. ఈ క్రమంలో హరీష్ రావు ఆదేశాలతో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సభాస్థలి ఎంపిక, రైతుల నుంచి ఎన్ఓసీలు తీసుకోవడం, పోలీసుల అనుమతులకు దరఖాస్తులు తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. సుమారు 1200 ఎకరాల్లో బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లు జరగనుండగా గ్రౌండ్ను చదును చేయడం, వేదిక నిర్మాణం తదితరాలకు సంబంధించి బుధవారం భూమి పూజ చేయనున్నారు. మరోవైపు పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల ముఖ్య నేతలతో కేటీఆర్ ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. ఈ నెల మొదటి వారంలో కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో వరుస సమావేశాలు జరగనున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షులను కూడా ఈ సమావేశాల్లో భాగస్వాములను చేయనున్నారు. ఈ సమావేశాలు ముగిసిన తరువాత ఏప్రిల్ 2వ వారంలో కేటీఆర్ జిల్లాల వారీగా రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. కేటీఆర్ జిల్లా పర్యటనలకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఫిక్స్ చేయగా ఆయా జిల్లా నేతలకు వరుసగా సమాచారమిస్తున్నారు. మొత్తానికి ఎన్నికల్లో ఓటమి తరువాత నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడం, అందులోనూ పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశం అవడంతో ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ, వేడుకలను విజయవంతం చేసి పార్టీ బలాన్ని చాటాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.